ముక్కోటి మన్మధుల రూపలావణ్య అతిశయుడైన శ్రీనివాసుని యొక్క స్థావరం శ్రీ వెంకటాచలం. మోక్షప్రదాయకమైన క్షేత్రం వెంకటాచలం అని వరాహ పురాణం పేర్కొంది. సర్వ పాపాలను నశింపచేయడం వల్ల వెంకటాద్రి అని పేరు వచ్చింది ఈ క్షేత్రానికి. శ్రీ వెంకటాచలం వైకుంఠం కన్నా ఉన్నతమైందని, నేను శ్రీ భూదేవేరులతో ఇక్కడే కలియుగాంతం వరకు ఉంటానని నిన్ను కనుగొన్న ఎవరికి సాధ్యమో, వ్యాసాది మహర్షులు నీవు వైకుంఠవాసుడవని, విష్ణు వాసుదేవ నారాయణ నామాలచే పిలువబడుతున్నావని, శరణాగత రక్షకత్వం నీకే గలదని స్థలములు సూర్యునికి ఎదురుగా నిలచి సూర్య తేజస్సు కోసం ఎదురుచూసినట్లు, తామరలు చంద్రోదయానికై వీక్షించినట్లు ఏ భక్తులు ఎదురుచూస్తారో వారిని ఆప్తులుగా భావిస్తాడు శ్రీవిభుడు. కలియుగంలో సర్వారిష్టములు తొలగించి సకల శుభాలను ప్రసాదించే శ్రీ స్వామివారిని దూర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామ, పల్లె, గిరిజన, సముద్ర తీర ప్రాంతవాసులు సైతం కనులారా దర్శించి మనసారా ప్రార్థించి అర్చించి సేవించే మహద్భాగ్యాన్ని అందరికీ కల్పించాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించింది ఈ శ్రీ వెంకటేశ్వర ధర్మ రథయాత్ర. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్ంగమునదే హరియందు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరుల నెల్ల గెలిచి అమరుల గావను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. వెంకటగిరిపై భక్త జనులకు అమృత ఐశ్వర్యాలను ప్రసాదించే విభుడు దివ్య రథాన్ని అధిరోహించి సమస్త పరివారంతో శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విహరించి భక్త కోటిని అనుగ్రహించాడు. కశ్యప ప్రజాపతి పుత్రుడు, శ్వేత పద్మధరుడు, సకల ప్రాణికోటికి ఆరోగ్యం ప్రసాదించే ప్రత్యక్ష దైవం ఉదయభానుడు. త్యాగానికి ప్రతిరూపమైన అరుణకాంతులు వెదజిమ్ముతూ తూర్పున ప్రభవించే దృశ్యం. ప్రతిరోజు సూర్యోదయాన్ని చూస్తున్నా నిత్యం కొత్తగానే గోచరిస్తుంది. హృదయ కమలాన్ని వికసింపచేస్తుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రబోధిస్తుంది. సూర్యోదయం కాగానే
కారు చీకట్లు తొలగిపోతాయి. లోకం వెలుగుతో నిండిపోతుంది. ప్రతి మానవుడు తనలోని అజ్ఞానం అనే చీకటిని జ్ఞానమనే సూర్యకాంతితో తొలగించుకోవాలి. వెలుగు బాటలో పయనించాలి అని ఉదయించే సూర్య భగవానుడు బోధిస్తున్నాడు. ప్రభాత సమయం 100 కోట్ల సూర్యుల ప్రకాశం కలిగిన చతుర్భుజుడు సర్వాత్ముడు అయిన శ్రీ వెంకటేశ్వరునికి పాఠశాల ఆవరణలో సుప్రభాతాది సేవలు వైభవంగా నిర్వహింపబడ్డాయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. వందలాది భక్తులు చైతన్య స్వరూపుడు అద్వితీయుడు అయిన వెంకటాచలనాథుని సుప్రభాత, తోమాల, అర్చనాది సేవల్లో సేవించి ధన్యులయ్యారు. వేద మంత్రాల నడుమ కమలపత్ర నేత్రుడు అయిన శ్రీహరి కర్పూర హారతులందుకున్నాడు. సకల పాపములు హరించే శ్రీహరి హారతిని భక్తులు కండ్లకద్దుకుని నమస్కరించారు. స్వామివారికి భక్తులు జ్యోతులు వెలిగించి నమస్కరించారు. భగవానుడు స్వయం జ్యోతి స్వరూపుడైన పరంజ్యోతి. ఏ తేజస్సు సూర్యుని యందు ప్రకాశింపచేస్తోందో, చంద్రుడిలో, అగ్నిలో ఏ తేజస్సు కలదో అదంతా లోకేశ్వరుడు ఆది మహావిష్ణు స్వరూపుడైన శ్రీనివాసుని ప్రకాశమే. హరిత హరిద్ర బిల్వ తులసి రథం ముందుకు సాగింది. పూండి గ్రామం చేరుకుంది రథం. ఇంటి ముందు ముగ్గులు వేసి, రంగులు చల్లి, కలశ పాత్రను పీట మీద ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు చిన్నారులు. పురవీధుల్లో
రథం ఇంటింటికి వెళ్ళింది. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే లక్ష్మీనాథునికి మంగళ ద్రవ్యాలతో స్వాగతం పలికారు భక్తజనులు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. కళ్యాణ రథానికి నమస్కరించి కానుకలు సమర్పించారు. పరదైవమైన శ్రీ వెంకటేశ్వరుని కృప లేకుండా ముక్తి లభించదు. కాబట్టి ఆ దేవదేవుని సేవించాలి గాని ఇతరములు ఆశ్రయించుట నిష్ప్రయోజనము అన్న అన్నమాచార్యుల సందేశాన్ని అనుసరించి ఈ గ్రామ ప్రజలందరూ మనసారా శ్రీనాథునికి చేతులు జోడించి నమస్కరించి శరణు వేడి కృతార్థులయ్యారు. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే. అచట భక్త జనులను అనుగ్రహించిన పద్మావతి హృదంభోజ భాస్కరుడైన శ్రీనివాసుడు పూంటి గ్రామంలో కొంతసేపు కొలువున్నాడు. బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి అతడితడే యోగమై వామన పురాణోక్త దైవమితడే. భక్తులు భగవంతుని భక్తి ప్రపత్తులతో సేవించారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. శ్రీవారి దివ్య రథం నుండి రక్షా కంకణములు, పుస్తకములు, కలకండ ప్రసాదం భక్తులకు లభించింది. అందివచ్చిన భగవదనుగ్రహాన్ని రక్షా కంకణాల రూపంలో అందుకున్నారు గ్రామవాసులు. వెలయ సప్త ఋషులు వెదకి ప్రదక్షిణములు అలరజేసిన దేవుడాతడితడే. శ్రీవారి రథంతో వచ్చిన సిబ్బందికి, రథంతో పాటు నడిచి వచ్చిన భక్త జనుల దాహార్తిని తీర్చే మజ్జిగను ఎంతో ఆదర భావంతో ఇచ్చారు ఆ గ్రామ గృహస్థులు. కళ్యాణ రథంలో శ్రీదేవి భూదేవి సహితుడై కొలువైన శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. నెలవై కోనేటి పొంత నిత్యము కుమారస్వామి కలిమిదపము చేసి కన్న దేవుడితడే. గరుత్మంతునికి గ్రామ మహిళలు వరుసగా వచ్చి నమస్కరించారు. మహాబల సంపన్నుడు, కోరిన రూపాన్ని ధరించేవాడు, అన్ని దిక్కులా ప్రకాశించే అగ్ని వంటి వాడైన వినతాసుతుడు విశేష పూజలందుకున్నాడు. వేదములు, వేదాంగములు, పరతత్వం తెలిసిన పెద్దలందరూ శ్రీహరి అంతటా వ్యాపించి ఉన్నాడని, సర్వోత్కృష్టుడని తెలిపారు. తాము చేసిన పూజలు, నమస్కారములు ప్రీతితో స్వీకరించి అనుగ్రహించుటకు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు సిద్ధంగా ఉన్నాడని ఒక వృద్ధ మహిళ తెలుసుకోగలిగింది. శ్రీవారి రథం వచ్చిందని తెలుసుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఎంతో ఆత్రంతో బ్రహ్మాండ నాయకుని రథం అల్లంత దూరంలో చూసింది. తనకు కలిగిన భాగ్యానికి పొంగిపోయింది. చేతులు పైకెత్తి స్వామికి నమస్కరించింది. ఎక్కువై బ్రహ్మాదులు ఎప్పుడు ఇంద్రాదులు కోరిక తీరలేదు. దేవతలు సైతం మాటిమాటికి నమస్కరించే పరదైవం శ్రీ వెంకట విభునికి సాష్టాంగ నమస్కారం ఆచరించింది. తల నుండి పాదాల వరకు నేలపై పడి మొక్కింది. చక్కనారదాదుల సంకీర్తనకు సొక్కి నిక్కిన శ్రీ వెంకటాద్రి నిలయుడితడే. కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారు ఆపదముక్కులవాడు, అందరినీ ఆదరించే కరుణామయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో భగవంతుడిగా అవతరించి భక్తుల కోరికలు తీర్చున్న స్వామి సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపమే ఈరోజు ఈ ధర్మ ప్రచారం ద్వారా ఈ ధర్మరథంపై రథయాత్ర సాగిస్తూ గ్రామానికి వచ్చి
స్వామివారిని కొండ ఎక్కి దర్శించలేని వారి అందరికి కూడా చక్కగా దర్శనమిస్తూ ప్రతి వారిని పలకరిస్తూ స్వామివారు భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఈరోజు ఈ బాతుపురం గ్రామానికి రావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. స్వామివారికి సాక్షాత్తుగా ఆ తిరుమల కొండపైన చూస్తున్నటువంటి అనుభూతి మాకు కలిగింది. ఈ వెంకటేశ్వర స్వామి రావడం మా గ్రామంకి ఎంతో ఎన్ని జన్మల పుణ్యమో. ఇప్పుడు ఈ గ్రామంకి రావడం, బాతుపురం పెదమ గ్రామం చాలా ఈ పుణ్యం చేసుకుంది. మేము ఈ స్వామికి వచ్చిన మాటలు రావడం లేదు అసలు చెప్పడానికి, అంత ఆనందంగా ఉంది. కాకపోతే మాకు ఇప్పుడు వచ్చినందుకు మేము అక్కడికి వెళ్ళి దర్శించుకోలేని అందరమో ఉన్నాము. వాళ్ళందరికీ మా దగ్గర దర్శించి మా కోరికలు, మా బాధలు, మా కష్టాలన్నీ చెప్పుకోవడానికి ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మా గ్రామంకు రావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీవారి దివ్య రథం లింగాలపాడు గ్రామం చేరింది. అనేక మంది యువతులు భక్తి శ్రద్ధలతో లోకేశ్వరుడైన శ్రీనివాసునికి మనస వాచ కర్మణ నమస్కరించారు. నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. దేవాది దేవుడైన స్వామిని చేరడానికి ఉపాయం ఏది, ఎక్కడ ఉందో ఎవరికీ కానరాదు. ఆది అంతములు లేనివాడు, గుణములకు అతీతుడు, చింతించుటకు వీలులేని అనంత మహిమలు కలవాడు, విశ్వమే శరీరంగా కలవాడు శ్రీనివాసునిగా అర్చామూర్తిగా సాక్షాత్కరించాడు. శ్రీనివాసుని పాదములాశ్రయించి శరణు వేడి కృతార్థులయ్యారు ఆ గ్రామవాసులు. నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పరములు మెల్చే. మోవమూర్తి గిరిపితే మూడు లోకాలు నిలిచి, మోయి బారణమితేనే ముగిసిర సురులు. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి అనంత లక్షణములు కలవి. ఒకటి ఆకాశం, మరొకటి సముద్రం. ఈ రెండింటిలో భగవంతుని విశ్వవ్యాపకత్వం, అనంతతత్వం నిండి ఉంటాయి. అందుకే ఆకాశానికి నమస్కరిస్తాం. అర్ధోదయ, మహాదయ, మాఘ పౌర్ణమి మొదలగు మహాపర్వదినాల్లో సముద్ర స్నానానికి మహత్తర ఫలం లభిస్తుంది. పాత టెక్కలి చేరింది శ్రీవారి రథం. కళ్యాణ రథంలో సర్వాలంకార శోభితుడైన శ్రీ భూ సమేత శ్రీనివాసుని దర్శించి పునీతులయ్యారు పాత టెక్కలి భక్తజనులు. గోవింద గోవింద వెంకటేశ గోవింద, గోవింద గోవింద శ్రీనివాస గోవింద. గోవింద గోవింద వెంకటేశ గోవింద, గోవింద గోవింద శ్రీనివాస గోవింద. సప్తగిరి శుభరూప గోవింద, స్వామి దిక్కెవరు నువ్వు తప్ప గోవింద. గ్రామ గ్రామాల్లో భక్తులను అనుగ్రహిస్తూ శ్రీవారి రథం పొల్లాడ గ్రామం చేరింది. గ్రామస్తులు కనులారా దేవదేవుని దర్శించారు, మనసారా స్మరించారు, నమస్కరించారు. నీరజనాభునికి నీరాజనాలర్పించారు. జల కలశములతో ఎదురు వచ్చి రథానికి పావన జలాలను భక్తితో సమర్పించి ధన్యులయ్యారు. స్వామి కన్నులార కాంచని గోవింద. హారతి వెలుగులలో కోటి ప్రభలు చిందేవు, దివ్యములే నీ రూపం గోవింద. హారతి వెలుగులలో కోటి ప్రభలు చిందేవు, దివ్యములే నీ రూపం గోవింద. గోవును చూడగానే సకల దేవతలు గుర్తుకు వస్తారు. సమస్త దేవతా స్వరూపం గోవు. గోవు ఎంత గొప్పదైనా
దూడతో కూడి ఉన్న గోవుకే పూజ చెయ్యాలని శాస్త్రం. వత్స సహిత గోవుకే పూజాదికాలు అర్పిస్తాం. గోవు దూడతో కూడి ఉన్నప్పుడు చూస్తే మహాక్షేత్రాన్ని దర్శించిన పుణ్యం లభిస్తుంది. భక్తులపై అమితమైన వాత్సల్యం కలవాడు భగవానుడు. అందుకే వత్సలహ అని స్తుతిస్తాం. శ్రీనివాసుడు సదా ప్రేమను వర్షించువాడై ఆశ్రితులకు ప్రేమను అందిస్తూ ఉన్నాడు. వత్స అంటే దూడ అని భావం. ఆవుకు దూడపై ఉన్న వాత్సల్యంలాగే భగవంతునికి భక్తులపై వాత్సల్యం ఉంటుంది. భక్తులపై గల అపార ప్రేమ వల్ల భగవంతుడే భక్తులను అనుసరించుచూ రక్షిస్తాడు. శ్రీవారు కళ్యాణప్రదుడు, శుభప్రదుడు, సకలైశ్వర్యప్రదుడు. త్యాగానికి గుర్తు అయిన కాషాయ రంగు గల కళ్యాణ రథం మహాలక్ష్మి స్వరూపంగా భాసిల్లుతున్న రమణీయమైన సౌందర్యవంతమైన శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో వడివడిగా ముందుకు సాగింది. మణిగాం గ్రామం చేరింది. గ్రామస్థులు కలశాలతో సుగంధ పుష్ప హరిద్రములు కలిపిన జలాల్ని అత్యంత భక్తితో తెచ్చారు. పరమ భక్తునిగా కీర్తి గడించిన గరుత్మంతునికి సమర్పించారు. నిరంతర సేవా తత్పరుడైన వైనతేయునికి నమస్కరించారు. నీలాగే మేం కూడా శ్రీపతి అయిన వెంకటనాయకుని సేవించే భాగ్యం కలిగించు స్వామి అని వేడుకున్నారు. చిన్న పెద్ద, ఆడా మగ, పేద గొప్ప భేదం లేకుండా అందరూ భగవంతుని అనుగ్రహానికి సమమైన వారే. మట్టి పనివారు సైతం ఎంతో భక్తితో రథం వద్దకు వచ్చారు. ఎంతో అపురూపమైన ఈ అవకాశాన్ని మహద్భాగ్యంగా గుర్తించాడు ఒక కూలి చేసుకుని జీవనం సాగించే వ్యక్తి. బ్రహ్మాండ నాయకుని ముందు చెంపలు వేసుకుని అపరాధములు వేవేలుగా చేసిన వాడిని నన్ను రక్షించు లోకశరణ్య అంటూ 2 చేతులు పైకెత్తి నమస్కరించాడు. దేవేశుని అనుగ్రహానికి పాత్రుడైనాడు. సదా ఆనందమునందుండే శ్రీనివాసుడు వీరు వారు అనే భేదం లేకుండా అందరికీ ఆనందం ప్రసాదిస్తాడు. శారీరకంగా అవిడితనం ఉన్నా ఆనంద స్వరూపుని దర్శించాలి, శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే స్వామిని సేవించాలి అనే భావంతో రథం వద్దకు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చారు. పేదరికం, శారీరక లోపం భగవద్భక్తికి అడ్డంకి కావు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామ గ్రామాన వాడవాడల వేదజ్ఞాన స్వరూపుడైన శ్రీవెంకటేశ్వరుని భక్తజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించారు.